బండి భగీరథ పోక్సో కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. బండి భగీరథ కోసం పోలీసులు గాలిస్తున్నారు. హైకోర్టులో మధ్యంతర బెయిల్ రాకపోవడంతో భగీరథను అరెస్టు చేసే అవకాశాలున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. బండి భగీరథ్ పైన ఇప్పటికే పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో పోక్సో కేసు నమోదైంది. ఆ కేసులో పోలీసుల విచారణ వేగవంతం చేశారు. ముఖ్యంగా హైకోర్టులో మధ్యంతర బెయిల్ రాకపోవడంతో హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి నిరాకరించడంతో ప్రస్తుతం భగీరథ్ ను అరెస్ట్ చేసే విధంగా పోలీసులు అయితే మాత్రం అడుగులు ముందుకు పడుతున్నాయనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే బాధితురాలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా చేసుకుని ఈ కేసులో చాలా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటికే బాధితురాలు 2 సార్లు పోలీసులకు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరోసారి మెజిస్ట్రేట్ ముందు కూడా బాధితురాల స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని పోలీసులు ఒక కీలక నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు బాధితురాలను ఎక్కడికైతే అంటే ఏ ప్రాంతాలకు తీసుకెళ్లారు, మొయినాబాద్ ఫామ్ హౌస్ కావచ్చు, నానక్రామగూడలోని సర్వీస్ అపార్ట్మెంట్ కి తీసుకెళ్లి ఆ బాలిక పైన అత్యాచారం పాల్పడ్డాడనేటువంటి అభియోగాల ఆరోపణలకు సంబంధించి కూడా ఆ ప్రాంతాలకు వెళ్లి పోలీసులు విచారణ జరిపినటువంటి పరిస్థితి ఉంది. ఇక భగీరథ్ ఎక్కడున్నాడు అనేటువంటి అంశానికి సంబంధించి పోలీసులు విచారణ జరిపినప్పుడు చివరి సిగ్నల్స్ కరీంనగర్ లోని వారి మేనమామ ఇంట్లో చూపించడంతో 2 రోజుల క్రితమే కరీంనగర్ కి వెళ్ళినటువంటి ప్రత్యేక టీం అక్కడ కూడా భగీరథ్ కోసం గాలింపు చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. కానీ భగీరథ్ అయితే మాత్రం కరీంనగర్ లో లేడనేటువంటి అంశాన్ని ఒక ప్రాథమిక నిర్ధారణకు రావడం జరిగింది. ప్రస్తుతం హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు, నాట్ టు అరెస్ట్ గానీ పోలీసులు ముందస్తు చర్యలు తీసుకోవద్దని ఎక్కడా చెప్పలేదు. కాబట్టి ఖచ్చితంగా పోలీసులు అయితే మాత్రం భగీరథ్ను అరెస్ట్ చేసే విధంగా ముందుకెళ్తున్నారనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది.